ఈరోజు చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ sin x ఈక్వల్ టు 5x minus 2 బై యూజింగ్ ఇటరేషన్ మెథడ్. ఇటరేషన్ మెథడ్ యూజ్ చేస్తూ మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నానండి. ఇచ్చిన ఈక్వేషన్ ని f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను sin x మైనస్ 5x ప్లస్ 2 అని చెప్పేసి రాశానండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే సైన్ కాస్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనం ఆపోజిట్ సైన్స్ చూపించాలి. అంటే ఆపోజిట్ సైన్ అంటే ఒకటి లెస్ దెన్ అయితే ఇంకోటి గ్రేటర్ దెన్ అయ్యి మనం చూపించాలండి. సో ఇప్పుడు దాన్ని చూపించడం కోసం ఏంటంటే నేను ఒకసారి 0 తీసుకుంటున్నానండి. ఫస్ట్ వాల్యూ 0 తీసుకుంటాను, నెక్స్ట్ టైం π/2, ఇది రాకపోతే π/4 అట్లా తీసుకుని వెళ్తానండి. చూడండి, ఇప్పుడు x ప్లస్ లో నేను 0 అప్లై చేస్తున్నానండి. sin 0 మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 2. ఓకేనా, ఇక్కడ మనకి sin 0 అన్నప్పుడు వాల్యూ ఎంత అని మనకి 0 అని తెలుసు కదండి. sin 0 వాల్యూ ఇస్ 0 మైనస్ 5 ఇంటూ 0 అంటే 0. ఈ 2 వాల్యూస్ 0 అయితే మనకు మిగిలిందల్లా 2. సో 2 ఈస్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ నేను అప్లై చేస్తున్నాను π/2. sin π/2 మైనస్ 5 ఇంటూ π/2 ప్లస్ 2. మనకి ఆల్రెడీ తెలుసండి, sin π/2 వాల్యూ ఈస్ 1. ఇక్కడ 2 అంటే 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకండి? 3 అవుతుంది. 3 మైనస్ 5 π/2. ఇప్పుడు వచ్చే వాల్యూ మనకి మైనస్ లో వచ్చిందని ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను మొబైల్లో చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ క్యాషియోలో ఇక్కడ నేను రేడియంట్లో పెట్టుకుంటున్నానండి. సైన్ కాస్ ఏదైనా వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ డిగ్రీయా రేడియంట్ అని చూసుకోవాలి. రేడియంట్లో పెట్టుకుంటున్నాను. సైన్ యూజ్ చేస్తున్నాను కదండి. మనం సైన్ కానీ కాస్ కానీ యూజ్ చేసినప్పుడు మోడ్ మార్చుకోవాలండి. మోడ్ ఏ విధంగా ఉంది అంటే మనం క్యాషియోలో క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసినప్పుడు దాంట్లో రేడియన్స్ డిగ్రీస్ అని ఉంటుందండి. అది మార్చుకోకపోతే కనుక వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. ఓకేనండి, ఇప్పుడు పై వాల్యూ గురించి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ పై వాల్యూ గురించి కాదు, సైన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ చూద్దాండి. సైన్ π/2 కదండి. π డివైడెడ్ బై 2 బ్రాకెట్ క్లోజ్ అంటే చేయకపోయినా ప్రాబ్లం లేదు ఇక్కడ. సో sin π/2 వాల్యూ ఈస్ 1. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, sin π/2 వాల్యూ 1 అండ్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ నేను ఇంకోటి చేయాలి కదండి. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలండి? 3 మైనస్ 5 π డివైడెడ్ బై 2 ఎంత వస్తుందండి మనకి? మైనస్ 4.539 అలా వచ్చిందండి. మైనస్ 4.8 ఇక్కడ 4 అని వేస్తున్నాను. బికాజ్ 9 పెద్దగా 9 దానికన్నా పెద్దగా, అందుకని 3 కన్నా పెద్దగా తర్వాత వచ్చే నెంబర్. సో దాన్ని 4 కింద రాసాను. సో మనకి ఇక్కడ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది, ఇంకోటి మనకి లెస్ దెన్ వచ్చిందండి. సో దాని ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ రెండు ఆపోజిట్ సైన్స్ వచ్చింది అనమాట. సో ఫర్ ద రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ π/2 అని రాసేసుకోవచ్చు కదండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవాలంటే x ఈక్వల్ టు π/x రూపంలో మార్చుకోవాలి. ఇటరేషన్ మెథడ్ లో ఇచ్చిన ఈక్వేషన్ ని x ఈక్వల్ టు π/x రూపంలో మార్చుకోవాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే sin x మైనస్ 5x ప్లస్ 2. sin x మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో మనకి కావాల్సింది x వాల్యూ. ఈ 5x వాల్యూ పక్క పంపించేస్తే 5x ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ 2. ఓకేనండి, ఈ sin x ప్లస్ 2 ఈ పక్కన ఉంటుంది, మైనస్ 5x ఆ పక్క వెళ్ళిపోతే ఇది ఇలా వస్తుంది. 5x ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ 2. మనకు కావాల్సింది x వాల్యూ. x ఈజ్ ఈక్వల్ టు ఇది 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది పక్క వస్తే, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది పక్క వస్తే డివైడ్ చేస్తుంది కదండి. 1/5 ఇంటూ sin x ప్లస్ 2. ఈ ఉన్న ఈక్వేషన్ మనం ఏమనుకుంటున్నామండి? π/x అని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు π/x ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ sin x ప్లస్ 2. ఓకేనండి, ఇప్పుడు π' చేస్తున్నానండి. దీన్ని డెరివేషన్ చేయడం 1/5. ఓకే d/dx ఆఫ్ sin x వాల్యూ ఇస్ cos x. d/dx ఆఫ్ 2 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ 0. సో ఇది అవసరం లేదు. d/dx ఆఫ్ sin x ఇస్ cos x. ఇప్పుడు మనకు వచ్చిన ఎంత వచ్చిందండి? π' ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి మాడ్యులస్ ఆఫ్ π' ఈజ్ ఈక్వల్ టు cos x బై 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ కాస్ వాల్యూ ఇక్కడ 0 అప్లై చేసుకోవాలనుకుంటే 0 కానీ π/2 ఏదో అప్లై చేసుకోవచ్చండి. కాస్ 0 అప్లై చేసాను అనుకోండి, ఏది అప్లై చేసినా మనకి లెస్ దెన్ వస్తుందండి. చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, కాస్ ఎంతండి? కాస్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. cos 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. 1/5 ఈజ్ లెస్ దెన్ 1 కదండి.
ఓకేనండి. ఇప్పుడు cos π/2 వాల్యూ ఎంత అవుతుందని మనకి 0 అవుతుంది. సో 0 ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది కండి అది కూడా మనకి. సో ఇటరేషన్ మెథడ్ ప్రకారంగా మనకి ఏంటండి మాడ్యులస్ ఆఫ్ π' ఈజ్ లెస్ దాన్ 1 అవుతే సరిపోద్ది కదండి. సో మనకి ఆల్రెడీ అది 1/5 ఈజ్ లెస్ దాన్ 1 వచ్చింది, లేదా 0 ఈజ్ లెస్ దాన్ 1. 0 అప్లై చేసినప్పుడైనా కానివ్వండి, π/2 అప్లై చేసినప్పుడు కానీ మనకి లెస్ దాన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇటరేషన్ మెథడ్ కానీ అప్లైడ్ అని చెప్పి నేను రాసేసాను. సో ఇనిషియల్ అప్రాక్సిమేట్ x0 ఎంత అవుతుంది మనకి 0 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 0 తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ మనకి ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా xn = π(xn - 1) ప్రకారంగా x1 = π(1 - 1). సో x1 - 1 అంటే π(x0) అవుతుందండి. సో π(x0) ఈ ఫార్ములా ప్రకారంగా ఆల్రెడీ మనం π(x0) అంటే ఎంత వచ్చిందండి మనకి 1/5 × 2 + sin x. చూడండి ఒకసారి అలా చూపిస్తాను. చూడండి 1/5 sin x + 2 కానీ 2 + sin x అని ఎదురు రాసుకున్నా పర్లేదు కదండి. ఇంకోండి 1/5 sin x + 2 వచ్చింది. ఇదే కదండి మనం రాయాల్సింది ఇప్పుడు sin x + 2. ఆ ఫార్ములాలో మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తామండి. చూడండి ఇప్పుడు ఏంటంటే 1/5 2 ప్లస్ sin x0 అంటే ఇప్పుడు x0 వాల్యూ x0 వాల్యూ ప్లేస్ ఎంత వేసాను 0. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ప్రాబ్లం ఏంటంటే సైన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి, సైన్ కాస్ ఏదైనా వచ్చినప్పుడు రేడియంట్లో ఉండాలండి. రేడియంట్లో ఉంటేనే మనకి ఆ వాల్యూ వస్తుందండి. ఇక్కడ చూడండి డిగ్రీ అయితే డిగ్రీ, రేడియంట్ అంటే రేడియంట్ చూసుకోవాలి. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. చూడండి 2 ఎంతండి 2 ప్లస్ ఎంతండి సైన్ ఎంతండి 0 sin 0 ఈక్వల్ టు ఎంతండి 2 + sin 0 వాల్యూ ఈస్ 2 వచ్చిన తర్వాత 2 ఎంత డివైడ్ చేయాలండి 2 డివైడెడ్ బై 5 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.4 అంతే కదండి. 2 + sin 0 చేసేసిన తర్వాత 5తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 0.4. ఇది x1 వాల్యూ. ఏ వాల్యూ అండి x1 వాల్యూ. నెక్స్ట్ x2 = ఈ ఫార్ములా ప్రకారంగా π(x1) అవుతుంది. ఆల్రెడీ π(x1) వాల్యూ మనకి తెలుసు కదండి ఎంత అండి 0.4. ఇప్పుడు 1/5 2 + sin 0.4. ఇప్పుడు చూడండి మళ్ళీ అలా చేస్తున్నాను. 2 + sin 0.4 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 2.389 వచ్చింది. దేంతో డివైడ్ చేయాలని 5తో డివైడ్ చేస్తే 0.47788 అంటే 9 కింద రాసుకున్నాను. దీన్ని 8ని 9 కింద రాసుకున్నాను. సో మీరు ఇప్పుడు డిగ్రీలో పెడితే వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇదే ఒక క్వశ్చన్ చూడండి, రేడియంట్లో పెడితే ఈ వాల్యూస్ వస్తున్నాయి. సైన్ కాస్ ఉన్నప్పుడు రేడియంట్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో చేద్దామండి. ఇదే వాల్యూ నేను డిగ్రీలో చేస్తే ఏ వాల్యూ వస్తుందో చూడండి. అంటే ఎగ్జామ్లో మనం చేసేసాము కరెక్ట్ అనుకుంటాము, అట్లా కాదు, ఇక్కడ రాంగ్ అవుతుంది. 2 + sin 0.4 బ్రాకెట్ క్లోజ్ దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది డివైడెడ్ బై 5 చేస్తున్నాను. మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ 0.4779 వస్తే ఇక్కడ 0.4013 వచ్చిందండి. చూసారండి. సో ఆన్సర్ మళ్ళీ వేరియేషన్ వచ్చేస్తుంది. సో అందుకని మనం చేస్తున్నప్పుడు రేడియంట్లో ఉందా ఎలా ఉందో చెక్ చేసుకోండి. సైన్ కాస్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోద్దాం, రేడియంట్లో కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇవన్నీ ప్రాసెస్ చూడండి. మళ్ళీ x3 = π(x2) 1/5 2 + sin 0.4779. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి అప్లై చేస్తున్నానండి. ఒకసారి చూడండి 2 + sin 0.4779 ఇది ఒక వాల్యూ. దట్ ఈస్ ఈక్వల్ టు వచ్చిన తర్వాత దాన్ని డివైడ్ చేయాల్సింది 5తో. ఎంత వచ్చిందండి 0.49198. 198 మీన్స్ 20 4020 రాసేసుకున్నానండి. అలా ప్రతి ప్రాసెస్ చేస్తే మనకు కంపల్సరీ వచ్చే అప్రాక్సిమేట్ వాల్యూ ఎక్కడ వస్తుందంటే ఒక 3 డిజిట్స్ ఈక్వల్ అయ్యేదాకా చేశాను నేను. 0.4950 దాకా వచ్చింది. సో ద అప్రాక్సిమేట్ రూట్ ఈస్ 0.4950. ఓకే, సేమ్ అలాగే కాస్ట్ కూడా ఉంటుందండి. కాస్ట్ కూడా చేశాను నేను.
సేమ్ అలాగే చూడండి, పై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ 0 తీసుకుంటే +2 వచ్చింది. అలాగే పై ఆఫ్ 2 చేస్తే నాకు లెస్ దాన్ వచ్చిందండి. సో అది రెండు ఆపోజిట్ సైన్ అని చెప్పేసి ద రూట్ లైస్ బిట్వీన్ రాసుకున్నాను. గివెన్ ఈక్వేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ లో రాసుకోమంటున్నాను. ఇచ్చిన ఈక్వేషన్ కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. 3x మనకి ఎక్స్ వాల్యూస్ కావాలి కాబట్టి 3x ఆ పక్కన వచ్చేస్తే 3x ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ 1. మనకి ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/3 1 ప్లస్ కాస్ ఎక్స్. సేమ్ సైన్ ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేస్తామండి. సో మనం 0 అప్లై చేసినప్పుడు ఏం చేసినా మనకి లెస్ దానే వస్తుందండి. ఎందుకంటే బై వచ్చిందంటే కంపల్సరీ డాట్స్ లో వస్తుంది కాబట్టి కంపల్సరీ మనకి అది లెస్ దాన్ 1 అవుతుంది. సో ఇది చూడండి, hence less than వచ్చింది కాబట్టి hence iteration method can be applied. ఇప్పుడు approximation value x0 is equal to 0 తీసుకున్నాను. x1 is equal to pi of x0 is equal to 1/3 into 1 plus cos 0 ఫార్ములాలో అప్లై చేస్తున్నాం కదా. దాని ముందు ఈక్వేషన్ మనం x is equal to చేసాం కదండి, దాని ప్రకారం చేస్తే 0.6667. ఇప్పుడైనా సరే కాస్ కానీ సైన్ కానీ ఏమొచ్చినా సరే రేడియంట్ లో ఉందా లేదా చెక్ చేసుకుని మనం ప్రాసెస్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు మొబైల్లో చేసి ట్రై చేశానండి. క్యాషియర్స్ కూడా మోడ్ అనే ఒకటి ఉంటుందా, అక్కడ నొక్కితే మనకి డిగ్రీయా రేడియంట్ అని అడుగుతా, అక్కడ చూపిస్తుంది. మనం రేడియంట్ అని నొక్కాలి అక్కడ. చూడండి, ఇది ఒకటి సెకండ్ పాయింట్ చేసి చూస్తానండి ఒకసారి. చూడండి, సెకండ్ పాయింట్ ఏంటి, 1 ప్లస్ కాస్ 0.666 సారీ 333 నొక్కాను, 3667 బ్రాకెట్ క్లోజ్, దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఒకటి వస్తుంది డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, సెకండ్ వన్ చేశాను 0.59528 వచ్చిందండి. ఇక్కడ 528 వచ్చింది. దాన్ని 53 కింద రాసుకోవచ్చు కదండి. సో అలా మనం ప్రతి ప్రాసెస్ చేసేస్తే కనుక మనకి ఒక 3 డిజిట్స్ ఈక్వల్ అయ్యేదాకా చేశాను నేను కూడా. ఇక్కడ చూడండి 607 ఫిఫ్త్ అప్రాక్సిమేట్ 6 దగ్గర కూడా 0.607 7th 0.607. సో నాకు ఇలా వస్తుంది కదా అని చెప్పేసి నేను ది అప్రాక్సిమేట్ రూట్ ఈస్ 0.607 దగ్గర అది క్లోజ్ చేశాను. ఓకేనా అండి.